ఫ్రెండ్స్, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మీరందరూ సూర్యనారాయణ గుడికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకున్నారా? అవునండి, నేనైతే మార్నింగ్ పొద్దున్నే వెళ్ళానండి. సూర్యనారాయణ టెంపుల్కి వెళ్ళి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో లైన్ ఉంటే ఎన్నికి వచ్చేసాను. మళ్ళీ సాయంత్రం చూడండి ఈ విధంగా సూర్యనారాయణ టెంపుల్కి అయితే వచ్చాను. ఇంకా గుడిలోకి అడుగు పెడుతున్నాను. ఇలాగా పైకి సూర్యనారాయణ గుడి ఉంటుంది, కింద వచ్చేసి ఫంక్షన్ హాల్ ఉంటుంది అన్నట్టు. చూడండి, కట్ చేస్తాము, గుడిలో అడుగు పెట్టాము. అంగరంగ వైభవంగా సూర్యనారాయణ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఎంతమందికి తెలుసో కర్నూలు ఉన్న జనాభాకి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ అయితే ఆలయాలు కూడా ఉన్నాయండి. వినాయకుడు చక్కగా ఉన్నాడు కదా. తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చాము. నా లైఫ్లో ఫస్ట్ టైం నేనైతే పొద్దున వెళ్ళి వచ్చేసాను. ఇంకా చూడండి, 7 గుర్రాలతో రథం పైన సూర్యనారాయణ భగవాన్ ఎంత చక్కగా ఉన్నాడు కదా. అందరూ గోధుమలు తీసుకుని లెక్కలు పెట్టి 7 సార్లు అయితే అనుకున్న కోరికలు నెరవేర్తాయని నమ్మకం. మీకందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది రథసప్తమి రోజు సూర్యనారాయణ గుడికి వెళ్ళారు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.